ఇక ఏపీలో రాజకీయ రణం పీక్స్ కు చేరింది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు మొదటి నుంచి కాపు సామాజిక వర్గంపై కక్షతోనే ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. అంతేకాదు సంచలన ఆరోపణలు చేస్తూ గతాన్ని తవ్వితీశారు అమర్నాథ్. వంగవీటి రంగాను హత్య చేశారు, ముద్రగడను చంపడానికి ప్రయత్నించారు అంటూ నాటి ఘటనలను గుర్తు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడు అదే పంథాలో అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు చేసి వారిని సజీవంగా చంపే కుట్రలు చేస్తున్నారని అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేపు విశాఖ నుంచి ర్యాలీగా బయలుదేరుతామని చెబుతున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న కాపు నాయకులంతా చెలో గుంటూరు వెళ్తున్నటువంటిది అయితే ఉంది. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి కాపు నాయకులంతా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. అంటే చెలో గుంటూరు పిలుపునిచ్చారు. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ సమీకరణ జరుగుతుంది. ఎంతమంది వెళ్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు? దగ్గర ఒక 300 కార్స్ వరకు మొబిలైజ్ అవుతున్నారు. వీళ్ళందరూ కూడా కేవలం స్వచ్ఛందంగా వారి కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో బయలుదేరింది. ఏదో రాజకీయ కార్యక్రమం లేకపోతే రాజకీయపరమైనటువంటి ఏదో నిరసన కార్యక్రమం కాదు. కేవలం వారి కుటుంబ సభ్యులకి తోడుగా ఉన్నాం అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి. జరిగినటువంటి దాడి చాలా భయాందోళనకు గురి చేసినటువంటి మాట రాష్ట్రం అంతా కూడా చూసింది. సో డెఫినెట్గా దాని నుంచి వారు బయటకు రావాలంటే ఈ కుటుంబం అంతా మీకు తోడుగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా తోడు ఉంది, లేదా కమ్యూనిటీ మీకు తోడుగా ఉంది అనేటువంటి మెసేజ్ని డెఫినెట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే గతం నుంచి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపన దగ్గర నుంచి కాపు నాయకుల మీద చేసినటువంటి దాడులు, హతమార్చినటువంటి సంఘటనలు అనేకవి చూసాం. సో ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకళ్ళు కాపులు ఎవరైనా ఉంటే ఆయన పార్టీలో ఉండాలి, లేదా ఇతర పార్టీలో ఎవరైనా కాపులు ఉంటే వాళ్ళని హతమార్చాలనేటువంటి ప్రయత్నమే వారి రాజకీయ విధానంలో కనబడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా రాష్ట్రం అంతా ఏకమవుతా ఉన్నాం, రాష్ట్రం అంతా తోడుగా ఉంటుంది అన్నటువంటి ఒక సంఘీభావాన్ని వారికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో బయలుదేరుతాం. అంటే గత ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభం, ఇప్పుడేమో అంబటి రాంబాబు, అంటే కాపుల మీద దాడులా చిన్న చూపు అసలు ఏమనుకోవాలి? అంటే కాపులు ఎవరన్నా ఉంటే లేదా కాపులు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది మాతో పాటు ఉండాలి, లేదా మాకే సపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎదిరిస్తే వారిని తొలగిస్తాం, ఎలిమినేట్ చేస్తాం అనేటువంటి ఒక విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. సో అది గతంలో ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, లేదా మన రాంబాబు గారు కానివ్వండి, ఎవరన్నా సరే. సో డెఫినెట్గా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం, దాన్ని ప్రజాస్వామ్యంలో దీన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా అందరి మీద ఉంది. కాబట్టి రేపు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ర్యాలీ దేనికి సంకేతం? బల నిరూపణ, లేకపోతే కాపులు మొత్తం అందరూ ఏకమవుతున్నారని చెప్పడం? విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళి బల నిరూపణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బల నిరూపణ చేయాలంటే ఇక్కడే చేసుకుంటాం కదా. సో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబంలో ఒకరు కాబట్టి డెఫినెట్గా కుటుంబానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు మీకు తోడుగా ఉన్నారనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి అభిప్రాయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప ఇందులో బల నిరూపణ చేయాలనుకుంటే ఇక్కడే ఒక 10,000 మందో 20,000 మందో ఇక్కడే కార్యక్రమం పెట్టేవాళ్ళం కదా. ఈ ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్కి ఎక్కువగా కాపులందరూ సహకరించారు గత ఎన్నికల్లో. ఈసారి వైసీపీ టర్న్ చేయడానికి మొత్తం దీన్ని ప్లాన్ చేసి మొత్తం అంతా కాపులంతా ఏకమవుతున్నారు అనుకోవచ్చా? అంటే ఇది ఏం పొలిటికల్, ఇప్పుడేమి సంవత్సరాలు అయింది ఎలక్షన్స్ అయ్యి, 2 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సో ఇందులో ఒకటి ఏంటంటే ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలి, ఏ రకంగా దీన్ని మనల్ని ఇచ్చేస్తూ ఉన్నారు అనేటువంటి మెసేజ్ కూడా మనం పంపించాలి కదా. సో డెఫినెట్గా అంటే మీకు రేపు పొద్దున్న నేను చెప్తా ఉన్నా, ఏ రోజన్నా జనసేన అనేటువంటిది బయటకు వస్తాయి కూటమి నుంచి, రేపు పొద్దున్న వాళ్ళ మీద కూడా చేస్తాడు ఈయన దాడులు. గతంలో జరిగినటువంటి చరిత్ర ఉంది ఈయనకి. సో డెఫినెట్గా ఒకవేళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏ రోజన్నా ఆయన ఎదిరించి బయటకు వస్తే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మీద కూడా దాడి చేయడానికి వెనకాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది చరిత్ర అనేక సందర్భాల్లో చెప్తా ఉంది. సో దాన్ని కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే మీ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ కానీ ఆంక్షలు కానీ ఇట్లాంటివి ఇప్పటివరకు ఏమైనా ఉన్నాయా? అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్గా వెళ్తా ఉన్నాం, ఆ ఫ్యామిలీని పలకరించి వస్తాను. ఇందులో ఏమి ర్యాలీ పెట్టి లేకపోతే దీన్ని ఏదో ఒక రాజకీయ ప్రదర్శనలా చూపించాలనేటువంటి అభిప్రాయం మాకేం లేదు. అంటే ఇప్పటికీ అటు ప్రభుత్వం వైపు నుంచి గతంలో కానీ ఇప్పుడు కానీ అటు వంగవీటి రంగా, ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు అంబటి రాంబాబు ఇలా కాపుల మీద వరుసగా దాడులు చేయడము, అంతమొందించడం ఏదో ఒకటి జరుగుతుంది. సో అంబటి రాంబాబు ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వడంతో పాటు అందరం కలిసి ఉన్నాం, మేమంతా మీకు ఆ సంఘీభావం తెలియజేయడానికి ఈ ర్యాలీ చేస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.